ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ స్థలం ఎలా ఉన్నది? నేను చెప్పాను కదా, దేవుని తోట, అదేమనగా ప్రార్థనా తోట. ఇది ఈ స్థలమే వచ్చి వాక్ విత్ గాడ్, దేవునితో కూడా నడిచే ఒక తోట. ఈ స్థలమందు దానికైన పరిస్థితుల్ని మేము కొంచెం చేసి ఉంచాము. అయితే చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, చాలా బాగా ఫుల్లుగా చెట్లు ఉన్నందున నీడగా ఉంటుంది, చల్లదనంగా ఉంటుంది. అలాగే నడుస్తూ దేవుని ప్రార్థించి స్తుతించి కాసేపు కూర్చుని, ఇలా కూర్చుని వాక్యమును ధ్యానించే వసతులన్నీ ఏర్పాటు చేశాము. అదేమంటే ప్రార్థనకైన వసతులను ఏర్పరిచాము. మీరు వచ్చి ఈ స్థలములన్నింటినీ వచ్చి మీరు ఈ స్థలములను చూడవచ్చు, వచ్చి ప్రార్థించవచ్చు, దేవుని సమూహంలో కూర్చొని ఉండవచ్చు. సరే, ఈ దినం దేవుడు నాకేం చెబుతున్నారు అని అనుకుంటున్నారా? యెషయా 41వ అధ్యాయము 10వ వచనము, నీకు తోడయ్యున్నాను, భయపడకు, నేను నీ దేవుడయ్యున్నాను అని దేవుడు చెబుతున్నాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నాడో తెలుసా? ఏదో ఒక భయము మీ హృదయంలో ఉన్నది, ఏదో ఒక కార్యమును గురించి భయము. ఒకవేళ ఒక చిన్న వ్యాధి మిమ్ములను బాధించినందున, ఒక ఊహించుకుంటూ పెద్ద వ్యాధేమో, అలా అవుతుందేమో, ఇలా అవుతుందేమో, రిజల్ట్ ఎలా వస్తుందో అన్న భయము. ఒక చిన్న సమస్య ప్రారంభమైనది, ఈ సమస్య పెద్దదైతే ఏం చెయ్యాలి, ఈ విధముగా ఒక సొల్యూషన్ దొరకనంటున్నది అన్న భయము. ఈ అప్పుల వారు వచ్చి నిలుచుంటారు, ఎలా డబ్బు కట్టడము, ఈ డబ్బు ఇచ్చుటకు మార్గమే లేదే, ఎంతకాలము ఈ కష్టము అన్న భయము. మనుషులను గురించి భయము, రాత్రంతా నిద్ర పట్టట్లేదు, ఏదో ఒక కార్యమును గురించి స్వప్నం వచ్చుచున్నది, జ్వరమొస్తున్నది, ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాము, ఏంట్రా జీవితమిది అన్న ఒక పరిస్థితి. ఇప్పుడు మీరున్న పరిస్థితిని బట్టి అవసరమునకు ఏం చెయ్యాలి అన్న ఒక భయము. ఏదో ఒక భయము మీ హృదయంలో ప్రారంభమైనది. కొందరు ఆ భయము కమ్ముకొని అలాగే ఇరుకున పడ్డారు. కొందరిలో ఆ భయం అలా స్లోగా ప్రారంభమైంది. దేవుడు చెబుతున్నారు, నా కుమారుడా, కుమార్తె, భయపడకు, భయపడకు. దేనిని గురించి భయపడకు? ఎలా భయపడకుండా ఉండగలను దేవా? ఈ అవసరమున్నది, ఈ విధమైన వ్యాధిని చెబుతున్నారు, ఈ విధమైన సమస్యని చెబుతున్నారు, ఇంట్లో అలాగే కదా ఉన్నది అని అంటే నేనున్నాను కదా. నీవు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, అంతే. ఆయన ఎవరు? తోడుగా ఉంటానని చెప్పిన వారు సర్వలోక దేవుడు. ఆయన స్వస్థపరచని వ్యాధి ఏదియూ లేదు, ఆయన తీర్చలేని సమస్య ఏదియూ లేదు, ఆయన తీర్చలేని పెద్ద అప్పు ఏదియూ లేదు. 3 కోట్ల అప్పు అని అంటే చిటిక వేసే సమయంలో మార్చి ఇచ్చారు. ఎంతోమంది సాక్ష్యం చెప్పియున్నారు. క్యాన్సర్ వ్యాధిని లేకుండా చేశారు. త్రోవలేని స్థలములో త్రోవ కలుగజేశారు. ఎన్నో సాక్ష్యములను నా సేవా మార్గంలో చూసి ఉన్నాను. ఆయన చెబుతున్నారు, నేనున్నాను కదా నీకు తోడుగా. అదేమంటే ఈయన తోడుగా ఉంటే ప్రయోజనము లేదండి, ఈయనకు వీలున్నంత వరకే, ఒక లిమిట్ ఉన్నది ఈయనకు, ఈయన ఇంతే చెయ్యగలరు అని అంటే ఒకవేళ యోచించవచ్చు, ఈయన అలాంటి వారు కాదు, భూమిని ఆకాశమును సృష్టించిన సర్వలోకాధిపతి. నేను చెయ్యలేని అద్భుతమైన కార్యము ఏదైనా ఉన్నదా అని చెప్పారు. ఆయన చెబుతున్నారు, నీవు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అని. మీరు చెప్పండి, దేవా నేను భయపడను, ఎందుకంటే మీరు నాకు తోడుగా ఉన్నారు. అలా చెప్పండి, ఒక ధైర్యం కలుగుతుంది. అప్పుడు మీలో ఒక బలం వచ్చును చూడండి. ఎందుకంటే 1974లో దేవుడు నాకు దర్శనమయ్యి సేవకు పిలిచారు. నాకు భయమే సంపూర్ణ సేవకు వచ్చుటకు నేను ఇష్టపడలేదు. చాలా సమస్యలు, బాధలన్నీ ఉంటాయి, చాలా కష్టము. నేను రాను ప్రభువా అని చెప్పాను. అప్పుడు దేవుడు నాకు సూటిగా దర్శనమయ్యి, నీవు నాకు కావాలి, ఈ ప్రజలను చూడు, ఈ ప్రజలను నేను ఆశీర్వదించుటకు నీవు నాకు కావాలి, నీ ద్వారా నేను చెయ్యాలి అని మాట్లాడారు. నేను భయపడేది దేవుడు ఎరిగినారు. సూటిగా దేవుడు నాతో చెప్పారు, యెషయా 41వ అధ్యాయము 8 నుండి 16 వచనములు నీకు వాగ్దానముగా ఇచ్చెదను, దాని ప్రకారం నిన్ను నడిపించదనన్నారు. అందులోనే ఆ వాక్యమున్నది, భయపడకుము, నేను నీకు తోడుగా ఉంటాను. ఇప్పుడు కూడా నేను దాటి వచ్చిన సేవా మార్గంలో 50 సంవత్సరములైనవి. 74లో దేవుడు పిలిచారు కదా. ఎన్నో బాధలు, సమస్యలు, ఇబ్బందులు, ఇప్పటి వరకు భయపడే పరిస్థితి. అప్పుడు దేవుడు చెబుతారు, నేను నీకు ఏం వాక్కునిచ్చాను, నీవు భయపడకు, తోడుగా ఉన్నానని చెప్పాను కదా. అవును దేవా, నీవు భయపడినట్లుగా ఏదైనా జరిగిందా? ఏమీ జరగలేదు. సాతానుడు ఊరికే భయపెడతాడు. నేను తోడుగా ఉండి నీకు జయమునిచ్చేదను. ఇంతవరకు అలాగే నడిపించారు, మీకు చెయ్యరా? చేయుదురు, విశ్వసించుడి. ఆ వాగ్దానమును స్వతంత్రించుకుని చెప్పండి, దేవా నేను భయపడను, మీరు నాకు తోడుగా ఉన్నారు అని చెప్పండి. ఇప్పుడే హృదయంలో ఒక ధైర్యం కలుగును.
మీరు భయపడే కార్యము ఏదీ లేకుండా పోతుంది. చూడండి, అలాగే చెప్పండి, యేసయ్యా, మీరు నాతో ఉన్నందున నేను భయపడను. నీవు భయపడకు, నేను తోడై ఉన్నాను అని మీరు వాక్కునిచ్చారు. నేను విశ్వసిస్తున్నాను, ఇక భయపడను, దేని గురించి భయపడను. నేడు నేను భయపడే కార్యమును మీరు తల్లక్రిందులుగా మార్చివేయుదురు. నేను విశ్వసిస్తున్నాను యేసు నామములో. ఆమెన్, ఆమెన్.